హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ వైడియర్ సునీత బ్లాగ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ అత్తగారు మా అమ్మ కారం ఎలా కలుపుతారో చూడండి. కూరలో కారం మసాలాలు వేసి మీరు చూస్తారని నేను ఈ వీడియో పోస్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. లవ్ యూ ఫ్రెండ్స్, బాయ్. అయ్యో ఇదేంటి బావ, నువ్వేంటి బావ, ఇది ఆపాలి. డబ్బాలో పెట్టేసేసేయండి ఇంకా ఏ దండ కొలువు ఇదే దండ కొలుసు దీంట్లో పోయి దాంట్లో పోయి ఏం పట్టాను దగ్గులు మొదలెట్టారు. ఇప్పుడు దాకా ఒక ఆమె తగ్గింది, ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది. ఎట్లయితే 8 కిలోల కారం అయిపోయింది. మా అక్క వాళ్ళు అత్తగారు అనమాట కారం కలిపేసింది. 8 కిలోల కారం చక్క మసాలాలన్నీ వేసి కలిపారనమాట. నాకు 4 కిలోలు, మా రెండు అక్కకు 4 కిలోలు. సరే, ఇప్పుడు అసలైన అత్త కోడలు ఇద్దరు కారాలు నాకు ఆవిడకి కలుపుతున్నారనమాట. మా అక్క వాళ్ళ హస్బెండ్, అక్క వాళ్ళ అత్తగారు. నార్మల్గా పోసేయండి డబ్బాలో. కింద పడుతుందని పోతుందిలే జాగ్రత్తగా. కొలతలు కొంటుంది, లెక్కేస్తుంది. అవునా, డబ్బాల్లో నింపుతున్నారండి ఎవరి కాళ్ళకి. అమ్మా 4 కేజీలు కరెక్ట్గా 4 కేజీలు పట్టింది. అది 4 కిలోలు, ఇది 4 కిలోలు అంతే. ఇది అంతే. ఎవరు ఎవరికి ఎక్కువనో తక్కువనో పర్లా వేసేసే. ఇప్పుడు నా దాంట్లో అయిపోయి, నా ఇంట్లో అయిపోయినా దీని దగ్గర తెచ్చుకుంటున్నా. తుమ్ముల చేతనియా ఎట్లయితే కారం కలిపించేసుకున్నా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఈ కారం డబ్బా నాకు, ఈ క్యాన్ అక్కకి. ఇది 4 కిలోలు, అది 4 కిలోలు. మా ఇద్దరిలో ఎవరికి అయిపోయినా ఫస్ట్ ఒకరి దగ్గర ఒకరు తెచ్చుకుంటాం, మళ్ళీ కావాలంటే కొనుక్కుంటాం. ఏం ప్రాబ్లం లేదు. ఇదన్నమాట ఈరోజు కారం కలిపించేసాను. కారం కలిపించుకోవడం కోసం నేను ఇప్పుడు మా అక్క దగ్గరికి వచ్చాను. కారం కలపడం అయిపోయింది. ఈసారి తమ్నేల్ అంతా అత్తదే పెడతా. డబ్బా మూత, పసుపు డబ్బా మూత. కాదు అది కూడా పెట్ట అత్త దగ్గర. డబ్బాటు పెట్టాక చాలా తీవేను సాగుపడుతున్నాను. అమ్మయ్య, కారం అయిపోయింది ఈ రోజుకి. డబ్బాలేదు దీనికి. రేపు పొద్దున అమ్మ పోతుంది, సరేనా? ఓ డబ్బా తీసి కడిగి పిచ్చిపోస్తుంది. మనం ఇంకో డబ్బా కాయలు పెద్దదే ఉన్నప్పుడు దాంట్లో పచ్చడి తీసుకెళ్తామా. ఏం పచ్చడమ్మా? పచ్చడి పట్టావా? పెట్టు డబ్బాలో. అన్ని నా డబ్బాలు తెస్తా, మళ్ళీ డబ్బా తెచ్చావా అంటున్నావు.
ఎందులో కొందలో పెట్టు ఎతికి. డబ్బా తెచ్చావా అంట. అదేంటి ఈ అబ్బాయి ఎక్కడో దొరికాడండి మాకు. దాని దేంట్లో పోసి ఆ డబ్బాలో పెట్టారు. హీరో లాగా బిల్డప్ ఎత్తున్నాడు చూడండి మసాలా కదా మా ఆయన. ఓ పేపర్ లో పోయి మసాలా చిన్నది బిర్యానీ డబ్బా లేవా. హాయ్ ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా పట్టేసింది మా అమ్మ. అది ఊరిపోయింది. ఇప్పుడు నేను పట్టుకెళ్తున్నాను సగం సగం అక్కకి సగం నాకు అనమాట. క్యాలీఫ్లవర్ పచ్చడి. క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా పట్టించేసుకున్నాను. నువ్వు తినవులే, మేము తింటాం. తినమంటే బాగా తింటారు. తినమంటావు బాగానే తింటావు. మళ్ళీ క్యారేజీలో పచ్చడి అనుకుంటా. తీలేవా తాలింపు వేస్తా, పెట్టాలి. క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అక్క చూడు మొత్తం పెట్టేస్తుంది మళ్ళీ. చాలే పర్లేదులే, మాకు ఉప్పు లేకపోయినా పర్లేదు, ఉప్పుదేం తినేస్తాం. ఒకసారి అది మార్కింగ్ కూడా చూస్తాడు. అక్కడే ఉన్నాడండి మార్కెట్ ఆల్రెడీ బయలుదేరాడు. ఆడ 7:30 ఇద్దరికేగా, వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికి ఎత్తదంట, అది మళ్ళీ పట్టుకుంటుందంట. అడిగిందని పట్టించాం. అదే ఎవరక్క బా సంగీతనా అమ్మ ఒకసారి అమ్మాయి కోసం పట్టి ఇచ్చి పంపింది. ఓకే ఓకే, అమ్మాయి అది వచ్చిందంట. కాలీఫ్లవర్ పచ్చడి మనమే పట్టి ఇచ్చాం. అప్పుడు తాలింపు వేసుకుంటే అయిపోతుంది. ఈసారి మాకు పచ్చడి అంటావా? నమ్మకాయ పచ్చడి. ఈసారి నమ్మకాయలు పచ్చడి అంట. కూతిటి ఎక్కువ తిన్న గ్యాస్ అయితే రోజు అంట. పుల్ల పుల్లగా బాగుందని ఉట్టి ముక్కలే తేది. వచ్చేసరికి కోసం ఉప్పు పసుపు వేసా. ఈ పిచ్చితో బయట ఉప్పు ఎంత వేసా. మరి కాలీఫ్లవర్ మంచి పూజ తెచ్చాడు, అయినా పచ్చడాను. నేనేమనుకున్నా ఒకరు వద్దమ్మా అంటే కనుక నేను కూర వండుదామని పచ్చడి. నువ్వు తెచ్చావా చింతపండు? అదే చంపేసింది పచ్చడి. అత్త కోడల ముచ్చట్లు వినండి. పచ్చళ్ళలో బాగుంటది. అందుకే అది కూడా ఉప్పు తెచ్చి అత్త కోడల ముచ్చట్లు విన్నారా ఫ్రెండ్స్? పండు వరగాయలు పచ్చళ్ళ సూపర్గా ఉంటుంది. చింతపండు అప్పుడు గింజలు ఎవరు పంపించారు అత్తకి? అక్కడి నుంచి వచ్చింది, అడవి నుంచే. వెళ్ళింది అత్త. మన ఖాళీ గుండు ఊళ్ళన్నీ తిరిగి వచ్చాను. తిరిగి వస్తే చూడాలి అనిపించింది వెళ్ళాను. చింతపండు, ఈ కారం, పల్లీలు తెచ్చిందనమాట. ఓకే ఓకే. ఈ కారం పట్టి పల్లీలు ఉన్నాయి, అవి ఒడిసి తిన్నాయి. పచ్చడి వేసింది 2 సార్లు వేసింది. ఒడియాలో డబ్బా. అవునా? 2 రోజులు మా ఇంటికి రా, ఒడియాలు పడతాం. ఒడియాలు ఉండేలే, మా ఇంటి 2 కిలోలు దాకా ఉన్నాయి. మా ఇంకా బాగున్నాయి. ఇంకా మేము తక్కువేలే, పల్లీలు ఎక్కువ వాడను నేను. బాగుంది ఎండ. పడదాం 2 సార్లు పట్టుకుంటా పోవున్నాను. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒక వారం, నెక్స్ట్ వారంలో. తర్వాత పడదాం. వచ్చేది ఇప్పుడు ఎండలేగా. వాళ్ళకి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిపోయి అమ్మకు వచ్చి కదా ఈ చెత్త పంటకు తీసి పట్టి పొండు మిరగాయ తెస్తాం. ఇవాళ వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, మక్కళ్ళ అత్తగారు
వడియాలు కూడా పట్టి తీసుకొచ్చింది నాకు. బాగున్నాయి ఫ్రెండ్స్ వడియాలు, కారం, చింతపండు అన్నీ తెచ్చిచ్చింది అనమాట నాకు. నేనేమన్నా పట్టినా వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ఏం తెచ్చినా నాకు ఇస్తారు. వడియాలు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం వడియాలంట. కొలత ఏంటి? కొలత డబ్బా కొలత నీళ్ళేమో 6 చెంబులు. ఈ వడియాలు ఈ అత్తగారు పట్టుకొచ్చింది నాకు. ఒక చెంబుడికి 6 చెంబులు. వరిపిండి చెంబుడికి 6 చెంబులు. మరి పెట్టాలి నాకు ఒక చెంబులు. 7 చెంబులు. కొంచెం ఎక్కువైనా ఒక చెంబు పిండికి అట్టాయి. కారం, క్యాలీఫ్లవర్ పచ్చడి, వడియాలు ఇవల్ల నాకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇవాళ నేను వచ్చిన పని. మొదట